బ్రోది వచ్చేసి మొత్తం ట్యూబ్ కూడా పలిపోయింది, టైర్ బయటికి వచ్చి. హలో మామ, అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నంద్యాల టు లే లదాఖ్ రైడ్ ఆన్ సైకిల్లో. ఈరోజు డే 8. మనం ప్రస్తుతానికి వచ్చేసి ఆదిలాబాద్ దగ్గరలో ఉన్నాము. ఈ రోజు అయితే మనం అయితే మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతాం గాయస్. ఇంకా నైట్ వచ్చేసి మనం అయితే ఈ ఫంక్షన్ హాల్లో అయితే స్టే చేసామన్నమాట. ఇక్కడ దాబా దగ్గర అయితే మేము అడిగాము ఫస్ట్, వాళ్ళైతే మాకు స్టే చేయలేదు. ఇంకా వెళ్ళిపోతుంటే ఇక్కడ తెలుగు అన్న అన్నమాట పనిచేసేది. ఇది వచ్చేసి యూపీ సీఎం ఉంటాడు కదా, వాళ్ళ పిఏది అనమాట. ఇది అన్న చెప్పాడు మనకి. నైట్ వచ్చేసి అక్కడ పైన టెంట్ వేసుకుని పడుకున్నాము, చూపిస్తాను. మన సైకిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. నేను ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాను. ఇంకా నైట్ మనం తినేది కూడా ఆ దాబాలోనే తినేసి వచ్చి పడుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము ఒక 2 minutes లో అయితే స్టార్ట్ అవుతాము. ఇంకా ఏంటంటే విషయము, ఇక్కడ మొత్తం ఆదిలాబాద్ మొత్తం ఫారెస్టే ఉంది, అందుకని మనకి టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. నిన్న జస్ట్ 70 కూడా రాలేదు, మనము చాలా తక్కువ వచ్చాము. ఇంకా ఈరోజు ఎన్ని కిలోమీటర్లు వెళ్తామో చూద్దాము. ఇంకా ముందుగా ఎన్ని టాస్కులు మనం ఫేస్ చేయాలో. నైట్ వచ్చేసి మనం అయితే ఇక్కడ టెంట్ వేసి చేసుకున్నాము, ఎందుకంటే ఇక్కడ వచ్చేసి చలి ఎక్కువ వేస్తుంది, అలానే దోమలు గడుస్తున్నాయి అని ఇంకా నైట్ టెంట్ వేసేసుకున్నాం అనమాట. మన రైల్లో ఫస్ట్ టెంట్ వేసినది ఈ రోజే, అంటే నిన్న నైట్ అనమాట. ఇంకా నావైతే నిన్న వర్షంలో తడిచిపోయి చాలా వరకు ఐటమ్స్ అయితే తడిచిపోయినాయి, ఇంతసేపు ఆరబెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం అయితే స్టార్ట్ అవుతున్నాం మామ. వెళ్ళి ఒక చాయ్ కొట్టేసి సీదా మన రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. గాయస్ ఫారెస్ట్ మధ్యలోకి వచ్చాము. ఇక్కడికి వచ్చాక కొంచెం ప్రాబ్లం అయితే అయిపోయింది. ఈ బషీర్ బ్రో ఉన్నాడు కదా, బెంగళూరు అబ్బాయి. ఈ అబ్బాయి ఇది ఏమైందంటే రిమ్ము మొత్తం ఇరిగిపోయింది, టైర్ వచ్చేసి బయటికి వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లారిటీగా, ఈ టైర్ అనేది బయటికి వచ్చింది, రిమ్ అనేది ఇరిగిపోయింది. అసలు తోస్తుంటే ముందుకు వెళ్ళకుండా ఉంది. ఇంకా ఇదంతా ఫారెస్ట్లో ఇరుక్కపోయాము. తొక్కుంటే అయితే కష్టం గాయస్, ఇంకా దొబ్బుకుంటూ వెళ్ళాలా, ఎలా అవుతుందో చూద్దాము. ఆదిలాబాద్ ఇంకా 8 kilometers ఉంది, 8 kilometers దొబ్బుకుంటూ పోవాలి గైస్. ఇప్పుడైతే మనం ఆదిలాబాద్కి అయితే వెళ్తున్నాము, అబ్బాయి సైకిల్ రిపేర్ చేయడానికి. అయ్యయ్యయ్యయ్యయ్య బ్రోది వచ్చేసి మొత్తం ట్యూబ్ కూడా పలిపోయింది, టైర్ బయటికి వచ్చి. ఆదిలాబాద్కి అయితే రీచ్ అయ్యాము. ఇంకా బ్రో సైకిల్ మొత్తం టైర్ అంతా పలిపోయింది, రిమ్ము అన్నీ, అందుకని బ్రో ఇట్లా ఎత్తుకుని వస్తున్నాడు అనమాట. ఇంకా ఇక్కడ నుంచి మేము సైకిల్ షాప్ వచ్చేసి ఇంకా 2 kilometers ఉంది, వెళ్తున్నాం నిదానంగా. ఇదంతా ఆదిలాబాద్ సిటీ. సైకిల్ షాప్ వచ్చేసి చాలా దూరం ఉందని మేము ఇక్కడ నుంచి అయితే సైకిల్ని ఆటోలో వేసుకుని వెళ్తున్నాము. ఇంకా అన్న రవణ వచ్చేసి అక్కడనే ఉండిపోయాడు. దాదాపు ఒక 6 నుంచి 7 kilometers అయితే వచ్చాము టౌన్లోకి. ఒక సైకిల్ షాప్ కూడా కాని రాలేదు. ఇక్కడ చూసుకుంటే అంతా గల్లీలలో తిరుగుతున్నాము, చూద్దాము ఇంకా ఎంత దూరం వెళ్తామో. ఇంకా అక్కడ సైకిల్ రిపేర్ చేసుకుని ఇంకా మళ్ళా మన సైకిల్ దున్నే కాడికి వెళ్ళాలన్నమాట. అయితే తొడసలేదు. ఇంకా ఇక్కడ ఈయన ఇప్పుడే జస్ట్ ఓపెన్ చేస్తున్నాడు. ఇంకా మేమైతే వచ్చాము, ఇక్కడైతే రిమ్ వేసుకుని ఇంకా స్టార్ట్ అవుతాం. అయితే రిపేర్ చేస్తున్నాడు. ఇది వచ్చేసి బ్రోది కొత్త రిమ్. సైకిల్ అటు పెట్టేసాం. మన ఫ్లాగ్ అయితే పొద్దున్నే మళ్ళీ సైకిల్ కింద ఊడిపోయింది. ఇంకా ఇప్పుడైతే మన రైడ్లో ఇది ఫస్ట్ టోల్ గేట్, ఇది నిజామాబాద్ దాటాక ఉంటుంది. తెలంగాణని కంప్లీట్ చేసుకుని మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ చూసుకున్నారు కదా, ఇది వచ్చేసి బార్డర్. ప్రస్తుతానికి నేను తెలంగాణలో ఉన్నాను, ఇప్పుడు వచ్చి మహారాష్ట్ర. తెలంగాణ మహారాష్ట్ర. ఇప్పుడైతే మన నంద్యాల పవర్ మహారాష్ట్రకి అయితే చూపిస్తాం మన సైకిల్ రైడ్ తో. ఓకే గైస్, లెట్స్ గో. వచ్చేసి మహారాష్ట్ర చెక్ పోస్ట్ ఉంది. ఇప్పుడు పెద్ద వెహికల్స్ ఉంటాయి కదా, దానికి మనమైతే సీదా స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు 2-wheeler. అన్న వాళ్ళు అయితే మనకి ఇవి ఇచ్చారనమాట, బ్యానర్. అన్న వాళ్ళు కార్లో ట్రావెలింగ్ చేస్తున్నారు. అన్న మహారాష్ట్రనా? హర్యానా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న.
వాళ్ళు రోటీస్ కూడా ఇచ్చారు మనకి ఈరోజు ఫుడ్ తిన్నీకి. అన్న లోపల పెట్టి గైస్ ఇక్కడ మహారాష్ట్రలో ఈ దాబా దగ్గర అయితే ఆగాము తిన్నీకి. ఇంకా అక్కడ తినేసి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుని వెళ్ళిపోతాం. టైం వచ్చేసి 2 అవుతుంది. మహారాష్ట్రలోకి ఎంటర్ అయినాక నేను కామన్గా చూసినది 2 విషయాలు. ఒకటి వచ్చేది వ్యవసాయము, ఇంకోటి వచ్చేసి ఆవుల్ని ఎక్కువ సాకుతున్నారనమాట. ఇక్కడ చాలా ఆవులు అంటే చాలా కనిపించాయి. పొలాలు కూడా మన ఆంధ్రలాగానే ఇక్కడ సాగు చేస్తున్నారు. గైస్ నేను మహారాష్ట్రలో బాగా పర్టికులర్గా గమనించేది ఏంటంటే ఇక్కడ అందరూ ఎద్దుల బండ్లు యూజ్ చేస్తారు, కానీ నార్మల్ టైర్లు కాదు, అవి ఐరన్ టైర్లు. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఎలా పడిపోతుందో. అటు మహారాష్ట్రలోకి ఎంటర్ అయ్యాక ఇది ఫస్ట్ టోల్గేటు, కానీ ఇది టోల్గేట్ లాగానే కానరాకుండా ఉంది. మన సైడు ఈ సైడు చాలా డిఫరెంట్గా ఉంది, చూసుకోవచ్చు. హలో గైస్ అందరికీ ఈరోజు నైట్ స్టే వచ్చేసి మేమైతే ఇక్కడ పెట్రోల్ పంప్ ఉంది కదా, అక్కడ వాళ్ళ పర్మిషన్ అడిగింటే వాళ్ళది ఇది రూమ్ అనమాట, పెట్రోల్ పంప్ వాళ్ళది. అక్కడ బయట అయితే ఇలా పరుచుకుని ఇంకా ఈరోజు నైట్కి అయితే ఇక్కడ పడుకుంటున్నాము. సైకిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఓకే గైస్ అందరికీ గుడ్ నైట్, మళ్ళీ రేపు కలుద్దాం.